మద్రాస్ బస్టాండ్ సమీపాన శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం నందు నలుబోలు కామేశ్వరరావు, శ్రీమతి భారతి గారి ఇంజనీర్ నేతాజీ నగర్ వారి సౌజన్యంతో నలుబోలు బాలరామయ్య నాయుడు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాలుగా శివరాత్రి ముందు రోజు నలుబోలు కామేశ్వరరావు వారి సతీమణి భారతి పేరు మీద ఉభయకర్తలుగా కామేశ్వరరావు ఊరిలో లేకపోయినా అన్నయ్య నలుబోలు బాలరామయ్య నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి సంవత్సరం ఘనంగా పూజా కార్యక్రమాలు, సాయంత్రం పల్లకి సేవ, పిల్లలచే కూచిపూడి, భరతనాట్యం కార్యక్రమాలు పిల్లలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం ఈ కార్యక్రమంలో నలుబోలు బాలరామయ్య నాయుడు వారి కుటుంబ సభ్యులు, ఏసీ స్టేడియం సభ్యులు, వారి స్నేహితులు కలిసి ఈ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. నేను కనుక్కోలేస్తున్నానా అంతా వచ్చింది తాతయ్యకి నీళ్ళు తలుచుకుందిరా పోండి, అందరు పోండి.
అట్లా కావాల్సింది ఎందుకంటే ఆయనకి ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ముందుగా ముందస్తు మహాశివరాత్రి శుభాకాంక్షలు మిత్రులందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఉమామహేశ్వరి స్వామి దేవస్థానం నందు నలుబోలు కామేశ్వరరావు గారు, భారతీ గారు, వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా వారి సోదరులైన నలుబోలు బలరామయ్య నాయుడు గారు, వారి దంపతులు, వారి కుటుంబం ఈరోజు ఉభయదాతగా ఈ దేవస్థానంలో ఉండడం దాదాపు 40 సంవత్సరాల నుంచి. మహాశివరాత్రి ముందు రోజు వారికి ఉభయకర్తలుగా వారందరూ వ్యవహరిస్తూ ఉంటారు. ఆ మహాశివుణ్ణి దర్శించుకోవడం, మమ్మల్ని అందరినీ పిలిపించి మాకు ఆ దర్శన భాగ్యం కల్పించడానికి వారికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదనే సామెతగా ఆ శివుని దర్శించుకోవడం ఈ యొక్క మాసంలో ప్రతి ఒక్కటి ఆయన దర్శన భాగ్యం కలిగిన తరువాత వారి కుటుంబంలో మంచి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న అనేక శివాలయాలు మహాశివరాత్రి సందర్భంగా ప్రతిరోజు ఉభయకర్తలుగా వ్యవహరిస్తూ ఆ శివుణ్ణి ప్రతి ఒక్క రోజు అలంకరణ చేయడం కానీ, అభిషేకాలు చేయడం కానీ జరుగుతూ ఉంటాయి. వారికి మంచి జరగాలనే ఆలోచనతో ఆ మహాశివుడు వారికి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఈరోజు ఈ యొక్క ఉభయకర్తలుగా వ్యవహరించిన నలుబోలు కుటుంబాలకి ఆ శివుని ఆశీస్సులు ప్రతి నిత్యం ఉండాలని, వారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ కార్యక్రమాలు ఉభయకర్తలుగా వ్యవహరిస్తూ ఆ శివుని దర్శనం చేసుకొని
మాకు కూడా దర్శన భాగ్యం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. గత 40 సంవత్సరాల నుంచి మా నలుబోలు కామేశ్వరరావు మా తమ్ముడు ఈ టెంపుల్ కట్టించినప్పటి నుంచి వాళ్ళ గురువు భోగొల్లు మోహన్ రెడ్డి ఇంజనీర్ ఆయన ఈ దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది. ఆయన శిష్యుడుగా ఆయనకి శివరాత్రి ముందు రోజు కామేశ్వరరావు పేరు మీద గత 40 సంవత్సరాల నుంచి ఈ ఉభయకర్తలుగా మేము ఉన్నాము. 10 సంవత్సరం కూడా తేదీతో సంబంధం లేకుండా శివరాత్రి ముందు రోజు మాకు ఈ దేవస్థానంలో ఉభయకర్తగా ఉండేదానికి ఎవరు కమిటీ ఏర్పడినా కానీ మాకు ఆ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఉదయం నుంచి 9 గంటల నుంచి పూజా కార్యక్రమం అయ్యి తర్వాత అభిషేకం జరిగి తర్వాత నైవేద్యం ఇచ్చి మా వాకర్స్ మిత్రులందరూ ఐటీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న అన్ని అసోసియేషన్ల వాకర్స్ మిత్రులు చెప్పగానే అందరూ కూడా వచ్చి దేవుని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. మా తమ్ముడు హైదరాబాద్లో ఉన్నాడు. ఆయన కొంచెం ఆరోగ్యం సరిలేక రాలేక నేను మా ఇక్కడ ఉన్న కుటుంబం అంతా కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆయనకి ఆరోగ్యం మెయిన్గా ప్రసాదించాలని ఆ ఈశ్వరుని కోరుకుంటున్నాం. వాళ్ళ కుటుంబాన్ని అంతటి కూడా ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కూడా ఆయనకి కలగాలి. సాయంత్రం కూడా ఇక్కడ పంచహారతులు తర్వాత పల్లకీ సేవ సాంస్కృతిక కార్యక్రమాలు అవి కూడా ఏర్పాటు చేయటం 7 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఉదయం ఇప్పటి వరకు కూడా అన్ని పూజా కార్యక్రమాలు పూర్తయి అన్ని అందరికీ కూడా ప్రసాద వినియోగం చేశాము. నమసేవ ఈశ్వరుడి క్షేమ ఆజ్ఞ లేని క్షేమైన కథలతోనే ఒక సాగిస్తుంది. ఆ మాదిరిగా సంవత్సరంలో మన శివరాత్రి మహాశివరాత్రి ఇది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకున్నారు. వాళ్ళకి ఈ అవకాశం కూడా సులభంగానే వచ్చినందుకు మహాభాగ్యంగా కలిగింది. ఇలా ఎన్నో సంవత్సరం కూడా మాకు దేవుడు అవకాశం ఇచ్చి ఆరోగ్యవంతంగా ఉంచి ఐశ్వర్యాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా మా చేత జరిపించుకోవాలని ఉమామహేశ్వరుని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.